హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందమైన ప్రేమ కథల్లో భాగంగా ఈరోజు భూమి గగన్ల ప్రేమ కథ వింటున్నాం. ఇందులో ఈ భాగం వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. మీరు ఎప్పుడు తప్పుగా ఆలోచించరు అని నా ఉద్దేశం మావయ్య గారు. ప్రవీణ్ విషయంలో కూడా అలాగే మీ నిర్ణయం మంచిదే అవుతుంది తప్ప వాడికి చెడు చేసేది అవుతుంది అని నేను అనుకోను అంటూ చెప్పింది సుగుణ. పర్వాలేదే, నా నిర్ణయం మీద నీకు చాలా నమ్మకం ఉంది. మరి ఇంత నమ్మకం ఉన్న దానివి భూమి విషయంలో నా నిర్ణయం తప్పు అని ఎందుకు అనుకుంటున్నావు? భూమి గగన్కి దూరం అయితేనే గగన్ సంతోషంగా ఉంటాడు అని ఆమెపై హత్యా ప్రయత్నం చేసే వరకు వెళ్ళావు అంటే అసలు నీ ఉద్దేశం ఏమిటి? సూటిగా ఆమెను చూస్తూ అడిగాడు రఘురాం ప్రసాద్. ఆ మాటతో షాక్ అయింది సుగుణ. ఈ విషయం మీకెలా తెలుసు మావయ్య గారు? కొంచెం బెదిరిగానే అడిగింది ఆమె. చిన్నగా నవ్వుతూ, నేను ఈ ఇంటి పెద్దనమ్మా. నా ఇంట్లో ఏం జరుగుతుంది, ఎవరు ఏం చేస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారో, ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోకపోతే ఇంకా నా పెద్దరికానికి విలువేముంటుంది? ఆ పెద్దరికాన్ని నిలబెట్టుకునే అర్హత నాకేముంటుంది? నువ్వు నీ కొడుకుని జైలు నుండి విడిపించిన దగ్గర నుంచి నువ్వు జైలుకు వెళ్ళడం కోసం భూమి మీద చేసిన హత్యా ప్రయత్నాల వరకు అన్నీ నాకు తెలుసు. సూటిగా ఆమెను చూస్తూ అన్నాడు రఘురాం ప్రసాద్. ఆ మాటతో సీరియస్గా తన వైపు చూస్తూ, మరి అంతా తెలుసుకున్న వారు నేను ఎందుకు ఇలా చేస్తున్నానో కూడా తెలుసుకునే ఉంటారు కదా, ఇంకా నన్ను అడగడం దేనికి అంటూ అడిగింది సుగుణ. దేనికి అంటే నువ్వు ఆలోచిస్తూ ఉన్న విధానం తప్పు అని నీకు తెలియజేయడం కోసం. పిల్లలు అంటే ప్రేమ ఉండొచ్చు, కానీ మరీ ఇంత పిచ్చి ఉండకూడదు. అసలు ఏం చేసిందని ఆ పిల్ల, నువ్వు నీ కొడుకు ఆ పిల్ల మీద అంత పగపట్టేశారు? ఆవేశంగా అడిగాడు రఘురాం ప్రసాద్. ఏం చేసిందా? అది నా కొడుకు జీవితాన్ని నాశనం చేసింది. ఒప్పుకుంటాను, దాని విషయంలో నా కొడుకు తప్పు చేశాడు. దానికి మనం నష్టపరిహారం ఇస్తాము అన్నాము కదా. అది తీసుకుని దాని దారేదో అది చూసుకుని వెళ్ళిపోవాలి. అంతేకాని ఇలా నా కొడుకు జీవితంలోకి వచ్చి నా కొడుక్కి దక్కవలసిన ఆస్తిని తన సొంతం చేసుకోవాలని చూడడం ఏంటి? పోనీ అక్కడితో ఆగిందా? పెళ్లి పేరుతో వాడి నెత్తినెక్కి కూర్చుంది. వాడి సంతోషాన్ని లాక్కుంది. వాడికి దక్కవలసిన సీఈఓ పోస్టుని లాక్కుంది. ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ తిరిగే నా గగన్ మోహన్లో మొదటిసారి తన వల్ల నేను బాధని చూశాను. అలాంటి అమ్మాయిని నేను ఎందుకు వదిలేస్తాను? అసలు తనే లేకపోతే నా కొడుకు పాటికి చాలా సంతోషంగా ఉండేవాడు ఆవేశంగా అంది సుగుణ. అవును, చాలా సంతోషంగా ఉండేవాడు. తాగుతూ తిరుగుతూ చెడు వ్యసనాలకి బానిస అయిపోతూ ఏ బాధ్యత పట్టించుకోకుండా బలాదూరులా ఊరి మీద పడి ఎదవ వేషాలు వేస్తూ మన ఇంటి పరువు తీస్తూ తన జీవితాన్ని తన చేతులారా తనే నాశనం చేసుకుంటూ చాలా సంతోషంగా ఉండేవాడు. అది నీకు కూడా సంతోషమే కదా. అదే భూమి దయ వలన బాధ్యత తెలుసుకుని ఆఫీస్కి వెళుతూ బంధం విలువ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటూ ఉంటున్నాడు కదా. ఇప్పుడు ఇది నీకు బాధగా ఉందే. అంతేలే, కన్న తల్లివి కాదు కదా. కన్న తల్లి అయితే వాడి సంతోషంతో పాటు వాడి బాగును కూడా కోరుకునేదానివి కాదు. కాబట్టే ఇలా వాడు నాశనం అయిపోతే చూస్తూ ఉండాలి, వాడి జీవితంలోకి ఏ అమ్మాయి రాకూడదు అని కోరుకుంటున్నావు, అంతే కదా అడిగాడు రఘురాం ప్రసాద్. ఆ మాటతో గుండె పగిలిన ఫీలింగ్ కలిగింది సుగుణకి. ఏంటి మావయ్య అలా అంటున్నారు? నేను వాడి కన్న తల్లిలా ఆలోచించడం లేదా? అసలు ఆ మాట మీకు ఎలా అనాలనిపించింది మావయ్య? నేను ఈ ఇంటికి ఎందుకు వచ్చానో, ఎవరి కోసం వచ్చానో మర్చిపోయారా? వాడి కోసమే కదా నేను వచ్చాను. నా మీద 15 ఏళ్ళు పెద్దవాడైనా మీ కొడుకుని పెళ్లి చేసుకున్నాను అంటే కారణం ఏంటి? గగన్ మీద నాకు ఉన్న ప్రేమే కదా. వాడి తల్లి లేని వాడు అవ్వకూడదనే కదా నేను ఈ ఇంట్లో అడుగుపెట్టింది. నేను గగన్ గురించి ఎంతగా ఆలోచించానో, వాడికి దగ్గరగా అవ్వడానికి ఎన్ని ప్రయత్నాలు చేశానో, వాడు సంతోషంగా ఉండాలని ఎంతగా తాపత్రయపడ్డానో మీకు తెలీదా? కళ్ళలో నుండి కన్నీరు ధారాపాతంగా కారిపోతూ ఉంటే సూటిగా అతన్ని చూస్తూ అడిగింది సుగుణ. అంతా తెలుసమ్మా, కానీ ఇంత చేసి ఏం ఉపయోగం? నువ్వు చేస్తున్న ఈ ఒక్క పని చాలు వాళ్ళ జీవితం నాశనమైపోవడానికి అన్నాడు రఘురాం ప్రసాద్. అయ్యో, నాశనం ఎందుకు అవుతుంది మావయ్య?
తన కన్నా తల్లి స్థానంలోకి వాడికి ఇష్టం లేకుండా పరాయి వ్యక్తి వస్తేనే వాడు సహించలేకపోతున్నాడు. ఇన్నేళ్ళు గడుస్తూ ఉన్నా కూడా నన్ను శత్రువులనే చూస్తున్నాడు కానీ నాకు దగ్గర కాలేకపోతున్నాడు. ఇంకా తన జీవితంలోకి తన ఇష్టం లేకుండా మరొక వ్యక్తి వచ్చింది, జీవితాంతం తనతోటే కలిసే ఉంటుంది అంటే వాడు ఎలా సహిస్తాడు? తనని భారీగా ఎలా ఒప్పుకుంటాడు? గగన్కి భూమి నచ్చలేదు మావయ్య. తనని వాడు ఎప్పటికీ ఇష్టపడడు. ఇప్పటి వరకు ఇష్టం లేని తల్లిని నేను ఈ ఇంట్లోనే ఉంటున్నాను అని వాడు ఈ ఇంటికి కూడా రాకుండా గెస్ట్ హౌస్లోనే ఉండేవాడు. ఇప్పుడు ఇష్టం లేని భార్య తన జీవితంలో ఉంటే వాడు ఎంత నలిగిపోతున్నాడో ఒక్కసారి ఆలోచించండి మావయ్య, బాధగా అంది సుగుణ. ఆమె ఆలోచన విధానం చూసి చిన్నగా నవ్వుతూ, కన్న తల్లిని కాలేకపోయాను అన్న బాధ నీలో చాలానే ఉంది అని నాకు ఈరోజే అర్థమైంది సుగుణ. నువ్వు గగన్ కోసం నీ జీవితాన్ని వదిలేసుకున్నావు. ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఈ ఇంట్లోకి వచ్చావు. నువ్వు చేసిన త్యాగం చాలా గొప్పదే, కానీ అది గగన్ అర్థం చేసుకోలేదు. కాదు, అర్థం చేసుకునేలా నువ్వు వాడికి చెప్పే ప్రయత్నం చెయ్యలేదు. వాడు ఇష్టపడటం లేదు కదా అని వాడి ముందుకి కూడా వెళ్ళడానికి నువ్వు సాహసించలేకపోయావు. అందుకే మీ మధ్య ఏర్పడిన దూరంలాగానే ఉండిపోయింది. కానీ భూమి విషయంలో అలా కాదు. గగన్ భూమిని ఖచ్చితంగా ఇష్టపడతాడు. తన భార్యగా ఒప్పుకుంటాడు. తనతోనే కలిసి జీవితాంతం బ్రతకాలని ఆశపడతాడు. పడేలా భూమి చేసుకుంటుంది అన్నాడు రఘురాం ప్రసాద్. ఇంత కష్టపెట్టి ఇష్టపడేలా చేసుకోవడం నాకు రాదు మావయ్య. నేను ఎప్పుడు వాడు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. అందుకే భూమిని వాడి జీవితం నుంచి తప్పించాలి అని చూశాను. తప్పిస్తాను కూడా, మొండిగా అంది సుగుణ. ఆ మాట విని ఇంకా ఆమెకి ఎలా సర్ది చెప్పాలో అర్థం కాక అలా మౌనంగా బొమ్మలా చూస్తూ ఉండిపోయాడు రఘురాం ప్రసాద్. అప్పుడే పిచ్చిగాని పట్టిందమ్మా నీకు అన్న వాయిస్ అప్పుడే వాళ్ళకి వినిపించడంతో అటు తిరిగి చూసిన ఆమెకి అక్కడ ప్రవీణ్ కనిపించాడు. కోపంగా అతని వైపు చూస్తూ, ప్రవీణ్, నీకేం తెలీదు, అనవసరంగా ఈ విషయంలో కలగజేసుకోకు, వార్నింగ్ ఇస్తున్నట్లు అంది సుగుణ. ఇంత క్లియర్గా తెలుస్తూ ఉంటే ఏమీ తెలీదు అని ఎలా అంటున్నావు మామ్? నువ్వు అనుకున్నట్లు అన్నయ్య ఏమీ ఇప్పుడు చిన్నవాడు కాదు. వాడికి ఏం కావాలో ఏం వద్దో తెలుసుకునే మెచ్యూరిటీ ఉన్నవాడు. ఒకవేళ వాడు భూమిని ఇష్టపడకుండా ఉండి ఉంటే తన నుంచి ఆమెను దూరం చేసుకోవడానికి ఏం చేయాలో కూడా వాడికి బాగా తెలుసు. నీ ట్రైనింగ్ ఏమీ వాడికి అవసరం లేదు. అనవసరంగా ఆ భార్యాభర్తల మధ్యలో నువ్వు దూరి వాళ్ళిద్దరిని వేరు చేయాలని చూసావే అనుకో, నీ వల్ల రేపు ఏదైనా జరగరానిది జరిగితే నువ్వు వాడికి శాశ్వతంగా దూరం అయిపోతావు. ఇప్పటికే వాడు నిన్ను దూరం పెడితే నువ్వు భరించలేకపోతున్నావు. ఇక అసహించుకుంటే భరించగలవా? అసలు బ్రతకగలవా? సూటిగా ఆమెను చూస్తూ అడిగాడు ప్రవీణ్. ప్రవీణ్ గట్టిగా అరిచింది సుగుణ. అరవకు మమ్మీ, నేను రాగానే నువ్వు భూమిని ఎలా అయినా గగన్ నుంచి దూరం చెయ్యాలిరా అంటే వాడికి ఇష్టం లేని పెళ్లి జరిగింది కాబట్టి నువ్వు వాడికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావు అనుకుని నిన్ను మభ్య పెట్టడం కోసం తనని అది చేస్తున్నాను, తనని ఇది చేస్తున్నాను అంటూ చెప్పానే కానీ నిజానికి తనని ఏమీ చేసే ఉద్దేశం నాకు లేదు. అన్నయ్య జీవితం బాగుండాలి అన్నా, వాడు బాధ్యత తెలుసుకుని ప్రవర్తించాలా అన్నా వాడికి భూమి తోడు ఉండాలి. వారిద్దరిని విడదీయాలి అనుకోవడం నీ పిచ్చితనం. నువ్వేం చేసినా కూడా వారిద్దరిని విడదీయడం అసాధ్యం. భూమి నా కోసమే పుట్టింది. భూమి నాది. నా నుంచి ఎవ్వరూ తనని వేరు చేయలేరు అని గగన్ తన నోటితో తనే అతి త్వరలో చెప్తాడు. అది నీ చెవులతో నువ్వు వింటావు. అప్పటి వరకు తొందరపడకు. తొందరపడి వాడికి మరింత దూరం అవ్వకు. ఏ బంధాన్నైనా తెంచుకోవడం చాలా ఈజీ మమ్మీ, కానీ దానిని మళ్ళీ తిరిగి ముడివేయాలి అంటేనే ప్రాణం పోయినా కూడా సాధ్యపడదు. ఒకసారి చెయ్యి జారిపోయాక అందుకోవాలని ఎంత ప్రయత్నించినా జీవితంలో ఏడిపే మిగులుతుంది తప్ప ఆ ముడి మాత్రం పడదు. దయచేసి ఆ పరిస్థితిలో నువ్వు ఉండకు అంటూ చెప్పాడు ప్రవీణ్. అతను అంత క్లాస్ పీకడంతో ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది సుగుణ. కానీ ఆమె ఆలోచన విధానం మాత్రం ఏమీ మారలేదు. మీరు ఎన్ని చెప్పినా భూమి గగన్ జీవితంలో ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఒప్పుకోను. దానికి ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసు అని మనసులో అనుకుని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె. గర్వంగా అతని వైపు చూస్తూ, ఇప్పటి వరకు నీపై లేని నమ్మకం నాకు ఇప్పుడు నీ మాటలు వింటూ ఉంటే కలుగుతుంది ప్రవీణ్. నీ బిజినెస్ గురించి
భూమి రాగానే నేను మాట్లాడతాను అన్నాడు రఘురాం ప్రసాద్. సారీ తాతయ్య, ఇందాకేదో ఇరిటేషన్లో ఉండి మీపై అరిచేశాను. ఐఎమ్ సారీ. నాకు ఇప్పుడు బిజినెస్ చేసే మూడ్ లేదు. బిజినెస్ చేయాలి అంటే ముందు అనుభవం కావాలి. ఆ అనుభవం కోసం మీ నుంచి నాకు ఒక చిన్న సహాయం కావాలి అంటూ అడిగాడు ప్రవీణ్. ఏంటది అడిగాడు రఘురాం ప్రసాద్. జేఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో నాకు ఒక ఉద్యోగం కావాలి. రికమెండ్ ఏమైనా చేయగలరా అడిగాడు ప్రవీణ్. సరే, ఆ సంగతి నేను చూసుకుంటాను అని రఘురాం ప్రసాద్ అనడంతో కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాడు అతను. హాస్పిటల్లో బాధగా కూర్చుని ఉంది నేహ. ఆమె కళ్ళ ముందు శ్రేయ బొమ్మలతో ఆడుకుంటూ ఉంది. ఎప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండే ఆ పాప అంత పెద్ద ప్రాబ్లంలో ఉంది అని ఆలోచిస్తూ ఉంటే నేహకి అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అప్పుడే అక్కడికి వచ్చిన దమయంతి నేహ పరిస్థితి చూసి జాలిపడుతూ, పాపని ఇంటికి వెళ్ళిపోవచ్చు అని డాక్టర్ చెప్పారమ్మా అంటూ నేహ భుజం మీద ఓదార్పుగా చేయి వేసి చెప్పింది. దాంతో ఆమెని గట్టిగా పట్టుకుని ఒక్కసారిగా ఏడ్చేసింది నేహ. ఆమె బాధ అర్థమవుతూ ఉండడంతో ప్రేమగా ఆమె తల నిమురుతూ, ఏమీ జరగదమ్మా, మన శ్రేయ పాపకి త్వరగా నయమైపోతుంది, మీరు కంగారు పడకండి అంటూ చెప్తూ ఉంది దమయంతి. అయినా కూడా నేహ కన్నీళ్ళు అస్సలు ఆగడమే లేదు. అప్పుడే అక్కడికి వచ్చిన జశ్వంత్ అది చూసి, మంచి సమయానికి వచ్చాను, ఇప్పుడు కానీ ఒక 2-3 సెంటిమెంట్ డైలాగ్స్ పడేశాను అంటే ఇంకా అలా పడి ఉంటుంది పాప అని మనసులో అనుకుని వెళ్ళి ఆమె పక్కనే కూర్చుని ఆమె భుజం మీద చేయి వేసి ఆమెను తన వైపుకి తిప్పుకొని ఆమె మొహాన్ని తన 2 చేతుల్లోకి తీసుకుని చూస్తూ, ఎందుకు ఆ కన్నీళ్ళు అంటూ కన్నీళ్లు తుడుస్తూ, ఇప్పటి వరకు అంటే శ్రేయ జీవితంలో తండ్రి లేడు, కానీ ఇప్పుడు తనకి తండ్రి వచ్చేశాడు కదా, ఇంకా ఎందుకు ఈ దిగులు, చూస్తూ ఉండు, తనకి ఇట్టే నయమైపోతుంది, మళ్ళీ మునుపటి శ్రేయలా మార్చేస్తాను, తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో చూపించి నా ప్రేమతో తనని మామూలు మనిషిని చేసేస్తాను, ఇట్స్ మై ప్రామిస్ అంటూ చెప్పాడు జశ్వంత్. అతని మాటల మాయలో పూర్తిగా పడిపోయిన నేహ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అతని గుండెల్లో ఒదిగిపోయి తన బాధంతా తీరే వరకు వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. దానికోసమే ఎదురు చూస్తూ ఉన్న జశ్వంత్, అమ్మయ్య, ఇన్నాళ్లకు దీనికి నా మీద నమ్మకం వచ్చినట్లుంది, ఈ సెంటిమెంట్ డ్రామాని ఇంకా ఎక్కువగా ప్లే చేస్తూ దీన్ని పూర్తిగా నా గ్రిప్లో పెట్టుకుంటూనే నా ప్రవర్తనతో ఆ శ్రేయాన్ని పిచ్చిదాన్ని చేస్తాను, మెల్లిగా దాన్ని పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి దీన్ని నా బెడ్రూమ్లో కట్టి పడేసుకుంటాను అని మనసులో అనుకుంటూ ఉన్నాడు అతను. తన ముందు ఉన్న వ్యక్తి వైపు సీరియస్గా చూస్తూ ఉంది భూమి. ఆమె వైపు పొగరుగా చూస్తూ, ఏదో చిన్న మిస్టేక్ జరిగి ఉంటుంది అంతే కదా మేడం, ఫైల్ ఇటు ఇవ్వండి, సరిచేసి తీసుకువస్తాను అంటూ చెప్పాడు అతను. ఆ సమాధానం విన్న భూమికి చాలా మండింది. ఏంటి, చిన్న మిస్టేకా ఇది? చిన్న మిస్టేక్లా కనిపిస్తుందా నీకు? దీనివలన ఒక ప్రాజెక్ట్ మనం మిస్ అయ్యే వాళ్ళం, అది అర్థమవుతుందా నీకు? ఏదో లాస్ట్ మినిట్లో చూశాను కాబట్టి నిన్ను పిలిచి అడుగుతున్నాను, అలా కాకుండా ఈ ఫైల్ ఇలానే ఆ కంపెనీ వాళ్ళకి వెళ్ళిపోతే ఏమై ఉండేది? వాళ్ళు ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేస్తే దాని రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకుంటావా అంటూ సీరియస్గా అడిగింది భూమి. నేనెందుకు తీసుకుంటాను మేడం, అసలు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా? ఆఫీస్ అన్నాక ఏదో ఒక మిస్టేక్ జరుగుతూనే ఉంటుంది, అలా అని మిస్టేక్ చేసిన వాళ్ళందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారా ఏంటి? అయినా నిన్న కాక మొన్న సీఈఓ అయ్యి ఏంటి మేడం అంత పొగరు చూపిస్తున్నారు మా మీద? అసలు మిమ్మల్ని కాదు, ఆ గగన్ని అనాలి. ఆ గగన్ చేసిన తప్పు వలన మీరు ఈ కంపెనీ సీఈఓ అయ్యారు. వాడే కనుక పద్ధతిగా ఉండి ఏడిస్తే ఈ కంపెనీ మెట్లు ఎక్కడానికి కూడా మీకు ఏ మాత్రం అర్హత లేదు. డబ్బుంది కదా అన్న పొగరుతో తాగుతూ తిరుగుతూ చెత్త పనులు చేసి అని అతను ఆ మాట కంప్లీట్ చేయకముందే తన చైర్ నుండి కోపంగా లేచిన భూమి వేగంగా అతని దగ్గరికి వచ్చి ఫోర్స్గా అతని చెంప మీద లాగిపెట్టి గట్టిగా కొట్టింది. అది అతను అసలు ఊహించకపోవడంతో ఒక్క క్షణం షాక్ అయ్యి వెంటనే తేరుకుని మేడం అంటూ గట్టిగా అరిచాడు. కోపంగా తన వేలు అతనికి చూపిస్తూ, నోరెత్తి ఇంకో మాట మాట్లాడావు అంటే చంపి పడేస్తానేమనుకుంటున్నావు ఏంటి? గగన్ గగన్ అంటున్నావు? అతను అలా పిలవడానికి అసలు నీకున్న అర్హత ఏంటి?
అతని కాళ్ళ గోటికి కూడా పనికిరావు నువ్వు. అలాంటిది నువ్వు తనని పట్టుకుని వాడు వీడు అంటావా? నాలుక చీరేస్తానేమో అనుకుంటున్నావు. ఇంకొకసారి గగన్ సార్ అనకుండా గగన్ అన్న మాట వచ్చింది అంటే నీ శవం ఎవరికి దొరకకుండా చేస్తాను. అవును, గగన్ తాగుతాడు, తిరుగుతాడు, అది తన ఇష్టం. తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాడు. అయితే నీకు వచ్చిన నొప్పి ఏంటి? ఏ నువ్వేమైనా సంపాదించిన డబ్బులు తన తాగులకి తిరుగులకి ఇచ్చి జల్సా చేసుకోమంటున్నావా ఏంటి? ఇది తన తాత సంపాదించిన డబ్బు. తన ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాడు. మధ్యలో అడగడానికి వేలెత్తి చూపించడానికి నువ్వెవరు? కంపెనీలో జాబ్ ఇచ్చి ప్రతి నెల శాలరీ ఇస్తున్నదే కాకుండా మీ కష్టాలు తెలుసుకుని మీకు అండగా ఉంటున్న ఆ కుటుంబానికి నువ్విచ్చే మర్యాద ఇదేనా? అసలు నీలాంటి మర్యాద తెలియని మనుషులు ఈ కంపెనీలో ఒక్క క్షణం కూడా ఉండడానికి నేను ఒప్పుకోను. వెంటనే అకౌంట్ సెక్షన్లో చెప్పి ఇప్పటి వరకు నీకు రావాల్సిన అమౌంట్ క్లియర్ చేసుకుని బయలుదేరు సీరియస్గా చెప్పింది భూమి. ఆ తర్వాత ఏం జరుగుతుంది? పాపం ఆ వ్యక్తిని భూమి ఏం చేస్తుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.